దేవుడంటే చాలా గొప్పగా, ఘనంగా తలుచుకుంటారు భక్తులు. ఆ తలుపులు కేవలం ఆ విష్ణుమూర్తి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామావతారాల వరకే. కృష్ణావతారంలో చిన్ని బిడ్డగానే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు చూపి పసితనంలోని దైవత్వాన్ని, తన లీలలతో ఎంతో వినోదాన్ని అందించాడు ఆ స్వామి చిన్ని కృష్ణుడిగా. ఎంత విన్నా, ఎప్పుడు విన్నా చిన్ని కృష్ణుడంటే అల్లరి. ఆ అల్లరంటే ఆనందం. అతని పసిరూపం ఓ అందాల అద్భుతం. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డని కృష్ణుడిగా అలంకరించి మురిసిపోవడం జరగని ఇల్లంటూ ఉండదు. మరి నిజమైన చిన్ని కృష్ణుడు ఎలా ఉంటాడు? యశోదమ్మ తనని ఎలా అలంకరించింది అని అన్నమయ్య వివరించే కీర్తన చిన్ని శిశువు. ఇలాంటి బిడ్డను ఎప్పుడూ చూడలేదు. నల్లని మేఘాల వంటి జుట్టు, చింతకాయల్లాగా మెలితిరిగిన జడలు, బంగారు కాలిగజ్జెలు, మూవల సవ్వడితో తన తల్లి యశోద వెంట తిరుగుతున్న శిశువు ఆ చిన్ని కృష్ణుడు. ముద్దులొలికే చేతి వేళ్లకున్న ఉంగరాలు మెరువగా, తన మృదువైన చేతులకున్న కడియాలు, అద్దాల వంటి సున్నితమైన చెంపలతో అప్పలు కావాలంటూ మారాం చేస్తుండగా అరిచిన యశోదను కౌగిలించుకున్న శిశువు. చిన్నపిల్లలు ఎంత తిట్టినా కొట్టినా అమ్మ ఓదార్పునే కోరుకుంటారు. కృష్ణయ్య కూడా యశోదమ్మని కౌగిలించుకొని ఆమె కోపాన్ని కాస్త ప్రేమగా మార్చేశాడని అన్నమయ్య ఈ చరణంలో చెప్పారు. పొట్ట నిండుగా పాలు తాగి అవి కాస్త మీద పడిన ఆ పాల మరకలతో వెన్న తిని మూతి నిండా ఆ వెన్న పూసుకొని ఉన్న ఆ చిన్ని కృష్ణుడే ఈ వెంకటాద్రిపై నిలిచి లోకాలను రక్షించే శ్రీ వెంకటేశ్వరుడు. చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, తోయింపు కురుల తోడ తూగేటి శిరసు, చింతకాయల వంటి జడలగముల తోడ, మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ పాయక యశోద వెంట పారాడు శిశువు. చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, ముత్తుల వ్రేళ్ల తోడ మొరవంకయుంగరాల సిద్ధపు చేతుల పైడి బొతుల తోడ, అత్తపు చెక్కుల తోడ అప్పలప్పలినంత గద్దించి యశోద మేను కౌగిలించు శిశువు. చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, బలుపైన పొట్ట మీది పాలచారల తోడ, నులివేడి వెన్న తింద నోటి తోడ, చెలగినేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు.